అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ మూడవ లిస్టు ప్రకటించింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజ్ అలియాస్ బస్తిపాటి నాగరాజు పేరును ప్రకటించింది. ముందే చెప్పింది ఆర్టీవీ, బస్తిపాటి నాగరాజు లీడ్లో ఉన్నారు, సీటు కేటాయించబోతున్నారు. మనతో మాట్లాడడానికి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ టైం మీకు కుర్వ సామాజిక వర్గానికి సీటు కేటాయించారు, ఎలా పోతుంది? వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీల జనాభా గణనీయంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఆ బీసీల్లో కూడా కురుబకులం ఒక ఉపకులమైనటువంటి కురుబకులానికి గుర్తించి 40 ఏళ్ల తర్వాత మమ్మల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి నిరూపించుకున్నందుకు మేము మా చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతగా ఉన్నాం. ఆయన పాదాభివందనం చేస్తాం మేము పత్రిక మీడియా ముఖంగా. అంటే మీరు చెప్పండి, కర్నూలు పార్లమెంటు డిసైడెడ్ ఫ్యాక్టర్స్ వాల్మీకి సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం సంబంధించి బీవై రామయ్యను వైసీపీ ప్రకటించింది. మరి ఎలా ఎదుర్కోబోతుంది? వాస్తవంగా బీసీలలో గణనీయ జనాభా కలిగినటువంటిది వాల్మీకులు అనేది మాకంతా సోదరులు. వాళ్ళు బీసీలలో ఉన్నటువంటి వాళ్ళంతా అన్ని కులాలు 56 కులాలు చేసి బీసీలు అంతా అన్నదమ్ముల వారు ఉన్నాం మేమంతా. వాస్తవంగా నాకు ఇక్కడ బీవై రామయ్య పోటీ కానే కాదు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డితోనే మేమంతా ఫైట్ చేస్తున్నాం. ఇక్కడంతా ఆయన విధ్వంసకర పరిపాలన మేము దించడానికే కంకణబద్ధులమే ఉన్నాం. వాస్తవంగా నేను ఎందుకంటే ఈ రాజకీయాలకి ప్రత్యక్ష రావడం కూడా ఏమంటే ఇక్కడ ఆయన యొక్క పరిపాలనను చూసి మాలాంటి విద్యావేత్తలు కూడా ముందరికి వచ్చి ఇది మార్పును కోరుకోవాలని చెప్పేసి అందులో భాగంగా వచ్చినటువంటి వ్యక్తి ఈ పంచలింగాల నాగరాజు. కాబట్టి ఆయన గద్దె దించే వరకు మేము విశ్రమించమని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే ఒక సందర్భంలో పంచలింగాల నాగరాజు ఎంపీ సీట్ ఆశించారు, అయితే ఇప్పుడు ఉన్నటువంటి పోటీల్లో నిలబడేటువంటి పరిస్థితి లేదు, తప్పుకుంటున్నారనేటువంటి ప్రచారం జరిగింది. దీని మీద మీ స్పందన? వాస్తవం ఇదంతా రూమర్ మీరు చెప్పేది. నేను డే 1 నుంచి ఈ టికెట్ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. మా అధ్యక్షుల వారిని చంద్రబాబు నాయుడు సార్ గారిని దఫాలుగా కలిశాను. అంతేకాకుండా ఈ కురుబకులంలో అన్ని కుల సంఘాలను కలుపుకొని మేము సార్ మాకు ఎట్లయినా సరే ఒక అవకాశం ఏంటని చెప్పేసి కుప్పం సభ సాక్షి కూడా అడిగాం మేము. అందులో భాగంగా మమ్మల్ని ఎంతో సమావేశం ఏర్పాటు చేసుకొని మీ గణనీయమైన జనాభా ఎక్కడైతే ఉందో మీ చట్టసభలకు అవకాశం ఇస్తామని చెప్పి సార్ మాట ఇచ్చారు. ఆ మాటలు ఈరోజు నిలబెట్టుకున్నారనే దానికి నిదర్శనమే ఈ పంచలింగాల నాగరాజు సీట్ కేటాయించడం కర్నూలు పార్లమెంటు. అంటే మీరు పట్టు వదలని విక్రమార్కలో పోరాడారు, సీట్ సాధించారు, మరి ఎందుకోసం మీరు తప్పుడు మీద ప్రచారం చేశారు? వాస్తవం నాకు సరిపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధంగా ప్రచారం చేసి వచ్చాము, కానీ వాస్తవం అటువంటివి ఏం లేవు. నేను ఆ విధంగా విస్తరించకుండా ప్రయత్నం చేశాను కాబట్టి ఈరోజు నేను కర్నూలు పార్లమెంట్ సీట్ను దక్కించుకోవడం జరిగినది. మీ అజెండా ఏంటి? మా అజెండా తెలుగుదేశం మేనిఫెస్టోనే మా అజెండా. ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ నిర్ణయించబోయే అజెండానే నా అజెండా. పార్లమెంట్కు ప్రత్యేకంగా ఇరిగేషన్ విషయంలో మాత్రం ప్రత్యేక చొరవ చూపించి నేను మిషన్ రాయలసీమ ఆ పథకం కింద నారా లోకేష్ సార్ గారు గట్టిగా హామీ ఇచ్చారు యువగలం పాదయాత్రలో. దానికి మాత్రం నేను పట్టుబట్టి కానీ ఏది ఏమైనా కూడా ఈ కర్నూలు పార్లమెంట్లో ఉండే 7 సెగ్మెంట్లకు ప్రతి ఎకరానికి సాగునీరు త్రాగునీరు తేవడం నా ముఖ్య ఉద్దేశం, నా ధ్యేయం కూడా. రైతాంగం సంబంధించి ఇరిగేషన్ సంబంధించి ఓకే, మరి పరిస్థితి యువతకు సంబంధించి ఏం చేయబోతుంది? ఈ యువతకు వచ్చేసి పారిశ్రామికంగా వాస్తవం మా పక్కన ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో నంద్యాల జిల్లాలో కూడా పారిశ్రామికంగా బాగా డెవలప్ అయింది. జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత మా జిల్లాలో అంటూ చెప్పుకోవడానికి ఒక పరిశ్రమ కూడా లేదు. కర్నూలు పట్టణానికి అతి సమీపంలో టీజీ వెంకటేష్ గారు నిర్మించినటువంటి ఒక చిన్నపాటి పరిశ్రమ అంతే. కాబట్టి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అనుమతిందో అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పత్తికొండ అయితే జ్యూస్ ఫ్యాక్టరీ, ఎమ్మెల్యేలో అయితే టెక్స్టైల్ పార్కు, అదే జనగిరి ప్రాంతంలో అయితే మైనింగ్, అక్కడ దొరికేటువంటి వజ్రాల విషయం అయితేనేమి, అదేగాక కొన్ని ప్రాంతాల్లో పాలు అత్యధికంగా సేకరిస్తారు, డైరీ ఫామ్లు అయితేనేమి. అంటే ప్రతి రంగం ఏ ప్రాంతానికి అనువైందో అటువంటి పరిశ్రమను తీసుకురావడానికి నేను కంకణబద్ధునై ఈ నిరుద్యోగ సమస్య తీర్చడానికి కూడా నేను శక్తివంచన లేకుండా పాటుపడతానని చెప్పి తెలియజేస్తున్నాను. మీ గెలుపుకు దోహదం చేసే అంశాలు ఏంటి? వాస్తవంగా నేను ఇదివరకే చెప్పాను, ఈ కర్నూలు పార్లమెంట్ బీసీల పార్లమెంట్ అని చెప్పేసి బీసీలు అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీల్లో ఉన్నటువంటి 56 కులాలను అంతా మేము సోదర భావంతో అన్నదమ్ముల వలె అన్ని కులాలను ఏకతాటి మీదకి వచ్చి బీసీలము మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ గెలవడానికి నాకు ముఖ్య శక్తి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పరిపాలన. వాస్తవంగా ఆయన యొక్క పరిపాలన అందరి జీవితాలను చికిటమయం చేసేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనను గద్దించడమే మా లక్ష్యం తప్ప మాకేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిట్ వ్యక్తిని నిలబెట్టారు ఆయన ఓడగడాలని కాదు, ఆయన ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేది మా సంకల్పం. అందులో భాగంగా మాకు ఎవరు నిలబడినా కూడా మా శక్తికి తట్టుకోలేరని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.
బీసీలకు పెద్దపీట వేశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా మేము గెలిచి చూపిస్తాము. అయితే నా ప్రధానమైనటువంటి ప్రత్యర్థి బీసీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీవై రామయ్య కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడించి తీరుతామంటున్నారు పంచలింగాల నాగరాజు. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.